ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం చేసుకుందామో చూద్దామా. క్యారెట్ తీసుకొని కట్ చేసుకోవాలి. దాన్ని మిక్సీ బౌల్లో వేసుకొని పాలు పోసుకోవాలి. మీకు నచ్చినన్ని పాలు పోసుకోండి. దాంట్లోకి 3 స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసుకోవాలి. మీకు స్వీట్కి తగ్గట్టు వేసుకోండి. దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి పాలు పోసేయండి. మీకు నచ్చినన్ని పాలు పోసుకోండి. షుగర్ వేసుకోండి. 1.5 కప్ షుగర్ వేస్తున్నాను నేను. మీకు స్వీట్కి తగ్గట్టు వేసుకోండి. మంచిగా ఉండలు లేకుండా పొంగొచ్చే వరకు కలుపుకోండి. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మిల్క్ మేడ్ వేసుకోండి. మీకు నచ్చితేనే వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, కస్టర్డ్ పౌడర్ మీరు పాలల్లో కలుపుకొని ఉండలు లేకుండా కలుపుకుంటా పోసుకోండి ఫ్రెండ్స్. మంచిగా పొంగొచ్చే వరకు కలుపుకోండి. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నెయ్యి తీసుకోండి ఫ్రెండ్స్. మంచిగా నెయ్యి తీసుకొని ఫ్రెష్ నెయ్యి తీసుకోండి ఫ్రెండ్స్. మంచిగా నెయ్యి తీసుకొని ఇప్పుడు మనం పక్కకు పెట్టుకున్న క్యారెట్ జ్యూస్ అది దీంట్లోకి వేద్దాం ఫ్రెండ్స్. మనం ఎక్కువ వాటర్ చేయొద్దు, కొంచెం లైట్గా వేయండి. దీంట్లోకి షుగర్ వేయండి 1/2 టీ స్పూన్. మళ్ళీ తర్వాతకి దీంట్లో బొంబాయి రవ్వ, అదే ఉప్మా రవ్వ అంటారు కదా, అది వేసుకోండి 1/2 కప్. నేను సేమ్ 1/2 కప్ తోటే తీసుకుంటున్నాను. అది మంచి కన్సిస్టెన్సీలోకి లడ్డూస్ లాగా చేసుకోవాలి. మంచిగా దగ్గరకు వచ్చాక మీరు ఆ కస్టర్డ్ దాంట్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి ఫ్రెండ్స్.